అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ బాను చిన్నగల్ల. కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తలుగుతున్నాయి. ఎక్కడి నుంచి, బయట నుంచి కాదు, ఇంటి నుంచే. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం నిన్న మొన్నటి వరకు నడిచింది. సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన చక్రధర్ గౌడ్ రాజీనామా చేసిన ఏకంగా. ఏంది కారణం అంటే నన్ను పనిచేయనిస్తలేరు అనేది ఆయన వాదన. మనకు తెలుసు కదా, సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఆ మధ్యకాలంలోనే పంజగుట్ట పిఎస్లో హరీష్ రావుపై ఫిర్యాదు చేసిండు. ఆ కేసు కొట్టివేయబడింది, అది వేరే విషయం అనుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఇంటిలో బయటి నుంచి రావడం లేదు వీళ్ళకి వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ నుంచే లోపల వ్యతిరేకత వస్తుంది. ఏకంగా ఏమంటున్నాడు తెలుసా చక్రధర్ గౌడ్? మళ్ళా బాపు రావాలి, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు అంటున్నాడు. ఎవరు? కాంగ్రెస్ నాయకుడు ఆయన. ఇంకో పెద్ద మాట అంటున్నాడు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే స్థానిక ఎన్నికలు ఒక్క సీటు గెలిచే అవకాశం లేదు, మెదక్ డిస్టిక్ మొత్తం గులాబీమయం అయింది అంటున్నాడు. గులాబీమయం అవుతుంది అని పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇదేంది? నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఎందుకు అంటున్నాడు ఈ మాటలు? అటు రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి రాక రకరకాలుగా మాట్లాడిండు, ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై. మరి ఈయన మైనంపల్లి హనుమంతరావు ఈయనను పని చేయనిస్తలేడంట అక్కడ. అందుకే రాజీనామా చేసిండు. ఈ లేఖ కూడా చూడవచ్చు. రాజీనామా చేసి ఇక ఒకటే బీఆర్ఎస్ను పోయిడింది అనుకోరాదు ఓ మాటల. కేసీఆరే రావాలి, బాపు రావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే ఇట్లాంటి నాయకులు, కాంగ్రెస్లో ఉన్న నాయకుల వల్లనే కోరుకుంటున్నారని కుండబద్దలు కొట్టిండు. ఇప్పుడు ఎన్నికలు పెడితే దాదాపు మెదక్ డిస్టిక్లో సగానికి పైన, ఎక్కువనే, ఇంకా మోర్ దెన్ 80% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వస్తుంది అంటున్నాడు. కారణం ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు ఈయనను ఎక్కడ పని చేసుకొని ఇస్తలేడంట. ఎన్నోసార్లు చెప్పిండట టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, కానీ ఆయన కూడా ఏం పట్టించుకోలేదంట. ఇంక ఏం లేదు, తిక్కలేసింది, ఇంక నా వల్ల కాదు, ఉంటే ఉంటా ఏమన్నా కానీ ఇగో రాజీనామా పత్రం చేసిండు. మరి ఎందుకు ఇట్లా సతాయిస్తున్నాడు మైనంపల్లి హనుమంతరావు అంటే కాంగ్రెస్ పార్టీ తన సమాధిని తానే తవ్వుకుంటున్నట్లు కనిపిస్తూ ఉంది. మైనంపల్లి హనుమంతరావు మొన్ననే మల్కాజ్గిరిలో రోడ్ షో వేసిండు. ఆ బోనాల సందర్భంగా ఏదో చెక్కుల పంపిణీ విషయంలో ఆడపెద్ద లొల్లి అయిపోయింది. ఆ గజ్వెల్ల ఈయన లొల్లి అయింది. ఇంకేడ సిద్దిపేటలా. ఇప్పుడు సిద్దిపేట మీద పడ్డాడంట మైనంపల్లి రోహిత్. చక్రధర్ గౌడ్ను అసలు పని చేయనిస్తలేడంట, అమ్మన బూతులు తిప్పుతున్నాడంట, కేసులు పెట్టిస్తున్నాడంట, వాళ్ళ అనుచరులతో బెదిరిస్తున్నాడంట, అసలు పనే చేసుకొని ఇస్తున్నాడంట. ఆయన ఏమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీలో నేను చేరి 15-16 నెలలు అవుతుంది, పథకాలను నేను ఇంటింటికి చేరవేస్తున్నా, నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నిబద్ధతతోటి పనిచేస్తున్నా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నా. ఏంది ఈయన పెత్తనం? ఏంది ఈయనకు సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావుకి ఏం సంబంధం అని ఆయన అంటున్నాడు. వాస్తవంగా కూడా మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలో పోటీ చేసి ఓడిపోయిండు మొన్న ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఆయన ఏమైనా పంచాయతీ ఉంటే ఆడ చూసుకోవాలి. ఈ సిద్దిపేట మీద లేకపోతే ఆ గజ్వేల్ మీద ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో అర్థమైతే లేదు. కానీ మొత్తం అయితే కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇది నేనంటున్న ముచ్చట కాదు, లోపల కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారు. మరి కాదా? మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు ఎక్కడెక్కడ ఆయన పర్యటనలు ఉన్నాయంటే మల్కాజ్గిరి, మెదకు, అదేంది గజ్వేలు, ఇప్పుడు సిద్దిపేట మీద పడ్డాడు. మరి ఏం చేస్తున్నాడో ఏం కథనో అర్థమవుతలేదు. కానీ చక్రధర్ గౌడ్ని పనిచేయనీయకుండా అమ్మన బూతులు తిట్టడం వల్ల రాజీనామా చేసేసాడు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మైనంపల్లి హనుమంతరావుని ఎందుకు కట్టడి చేస్తలేరు, ఎందుకు ఆయనకు ముక్తాడేస్తలేడు, పగ్గాలు ఎందుకు గుంజిపడతలేరు అనేది పెద్ద ప్రశ్న అయింది. ఇప్పుడు ఎవరు రాజీనామా చేసిండు? శ్రీయుత గౌరవనీయులైన శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన, గాంధీ భవన్, హైదరాబాద్. విషయం ఏంటంటే గాదగోనే చక్రధర్ గౌడ్ అని నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. చేసినోడు చేయక మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఓ రకంగా తిట్టిపోయినట్లే. ఇక బీఆర్ఎస్ను పెంచిండు. నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వస్తుందని చెప్పిండు. ఎట్లుంది చూడు కథ. ఆర్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన విశేషమైన నమ్మకంతో శ్రీ మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అను మీ నాయకత్వంలో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందంట. వీళ్ళ
వీళ్ళ నాయకత్వంలో పనిచేయాలని కాంగ్రెస్లో చేరినట. చూద్దాం. ఇంకా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపైన న్యాయ పోరాటం చేస్తున్నా. నాకు ఎలాంటి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడంట. నాకు ఎలాంటి పథకం ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తున్నానని అంటున్నాడు. కానీ మా సిద్దిపేట నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కష్టపడి పనిచేసే నాలాంటి నాయకులను తల్లి పేరు పెట్టి అసభ్యంగా 10 మందిలో తిట్టడం నన్ను తీవ్రంగా కలిసివేసింది. నాతో తిరిగే కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమ పోలీస్ కేసులో రౌడ్ షీట్లు పెడుతూ వేధిస్తున్నాడట. నిజంగా మైనంపల్లి హనుమంతరావు అనుచరుడో ఎవరో అడ్డగోలుగా తిట్టింది తెలుసా. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. తల్లితో సహా తిడుతున్నాడు. తల్లి ఏం చేసింది ఆయన నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేటలో భూ కబ్జాలకు పాల్పడిన వారిని పార్టీలోకి తీసుకొని ల్యాండ్ మాఫియా రౌడ్ షీటర్లకు మద్దతు పలుకుతూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. ఇంక చూడండి ఎట్లుంది. భూములు కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న అమాయక ప్రజలపైన తన అధికారంతో పోలీసులపైన ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు పెడుతున్నాడట. మైనంపల్లి హనుమంతరావుకు ఎమ్మెల్యేనే గెలవలేదు. ఇంకా ఎమ్మెల్యే గెలిస్తే చాలా కథనే ఉంటుండే ఈ లెక్కన వస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు పేదలకు భూ కబ్జా కోరుల నుంచి రక్షణ దొరుకుతుందని పేద ప్రజలు రైతులు ఆకాంక్షించారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీసేలా మైనంపల్లి హనుమంతరావు మరియు అతని ద్వారా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ అల్లరి ముఖాల అరాచకం కొనసాగిస్తున్నారంట. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారంట. మళ్ళా ఎవరు ఆ అల్లరి ముఖాలట చెప్తున్నాడు చక్రధర్ గౌడ్. మొన్న బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఓ నాయకుడు కరుడు కట్టిన యూత్ కాంగ్రెస్ నాయకుడి తలపైన థమ్సప్ బాటిల్తో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందంట. ఇక చూడు ఎట్టుంది కథ. చూడు కథ. అధికారం ఇచ్చింది అందుకేనా కాంగ్రెస్ పార్టీకి? ఇట్లాంటి నాయకులను కట్టడి చేయాలి కదండి. అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం మానేసి గూండాలను రక్షిస్తూ సిద్దిపేటలో ఎప్పుడు లేని ఒక రౌడీ రాజ్యం నడిపిస్తున్నాడంట. అసలు సిద్దిపేటకు హనుమంతరావుకి ఏం సంబంధమో నాకు అర్థం కాలే. మరి మహేష్ కుమార్ గౌడ్ ఆ సిద్దిపేట పోయి చూసుకోపో అని చెప్పిండా ఏందో నాకు అర్థం కాలే. చాలామందికి అర్థమైతే లేదు. సిద్దిపేటలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ప్రాణానికి పరువుకు భద్రత కరువైందట. మైనంపల్లి హనుమంతరావు దొరలాంటి రౌడీ షీటర్ నాయకత్వంలో పనిచేయడం నా సిద్ధాంతాలకు విరుద్ధం అంట. పనిచేయలేడంట. ఇక రైతుల ఆత్మహత్యలు ఆగాలని కోట్ల రూపాయలు సాయం చేసి రైతుల పక్షాలను నిలబడినందుకు జైలు జీవితం గడిపిన నాపైన, రైతుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన నాపైన సోషల్ మీడియాలో తన అనుచరుల చేత వికృత వార్తలను వైరల్ చేపిస్తూ నన్ను నా కుటుంబాన్ని మానసికంగా హింసిస్తున్నానని రాసుకొచ్చింది. ఇక్కడ ఇన్ని అరాచకాలు చేస్తున్న మైనంపల్లి హనుమంతరావు దొరపైన అతని అనుచరులపైన ఎలాంటి చర్యలు లేనందున తీవ్ర మనస్తాపంతో పార్టీ వీడుతున్నా ఇంకా కూడా చర్యలు తీసుకోకపోతే పార్టీకి పూడ్చలేని నష్టం జరుగుతుందట. పూడ్చలేని నష్టం కాదు, మామూలు నష్టం జరుగుతలేదు. మరి ఎందుకు ఇట్లా నత్తనడకగా ఉందో కాంగ్రెస్ అర్థమైతే లేదు. కానీ అధికార పార్టీలో ఉంటే ఎన్నో అవకాశాలు వస్తాయని తెలిసినా కూడా నేను నమ్మిన సిద్ధాంతం కోసం నన్ను నమ్ముకున్న రైతులు పేద ప్రజలకు అండగా నిలబడాలని, మరోవైపు బహుజన బిడ్డ గౌడ సామాజిక వర్గానికి చెందిన నన్ను నా తల్లిని అవమానించే విధంగా 10 మందిలో దొంగముండా కొడుకని దూషించిన దుర్మార్గుడి అరాచక నాయకత్వంలో పనిచేయడం నాకు ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. చూడు ఎట్లుంది కథ. గాదగోని చక్రధర్ గౌడ్ సిద్దిపేట ఆయన సంతకం ఎట్లుంది చూడు. సిద్దిపేటలో ఏం జరుగుతుంది, ఏం కథ? తల్లి లేదు, పిల్ల లేదు, అడ్డగోలుగా తిడుతున్నారండి. మహేష్ కుమార్ గౌడ్ గారు మీ సామాజిక వర్గానికి సంబంధించిన చక్రధర్ గౌడే కదా. సరే పార్టీ పరంగా నువ్వేమనలేదు అనుకుందాం. మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తునికి ఆడ పరిస్థితులు అట్లున్నాయి, ఏం చేస్తున్నారు మీరు అర్థమైతలేదు. మీరు జనహిత పాదయాత్ర చేస్తున్నారు. మరి ఈ పాదయాత్ర చేయరా సిద్దిపేటకు? అసలు మైనంపల్లి హనుమంతరావును మీరు ఏం చేయదలుచుకున్నారు? పార్టీని పెంచడానికి బయటకు వదిలినరా నేను, లేకపోతే కూల్చడానికా? దీని మీద సమాధానం చెప్పాలి. అమ్మ నా బూతులు తిడితే ఎవరుంటారని నాకు అర్థం కాదు. మళ్ళీ ఆయన రాజీనామా చేసి మళ్ళీ మీ మీద మన్నెత్తిపోసాడు. ఇక దోషులు మన్నెత్తిపోసాడు. కేసీఆరే రావాలి, బాపు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, తప్పు లేదనలా. ఇట్లాంటి మైనంపల్లి హనుమంతరావు నేతలు ఉంటే గట్లే అనుకుంటారని ఇంత దోషులు మన్ను పోసిపోయింది మీద. ఇక సర్పంచ్ ఎలక్షన్లో కూడా గెలిచే పరిస్థితి లేదంటున్నాడు. మరి ఏమవుతుందో తెలియదు. కానీ సిద్దిపేటలో అయితే ఒక
అరాజకమే నడుస్తుందట చెప్తున్నారు అక్కడి నుంచి ఫోన్లు చేసి కూడా. మరి ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటలేడు, ఆ మీనాక్షి నటరాజన్ ఏమంటలేదు, మహేష్ కుమార్ గౌడ్ ఏమంటలేదు? మరి కాంగ్రెస్ పార్టీని ఏం చేయదలుచుకున్నారు? నిజమైన కార్యకర్తలకు లేకపోతే ఎలాంటి పదవి ఆశించకుండా పనిచేసేటోళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుందని ఎందుకు ఆలోచిస్తలేరో అర్థమవుతలేదు. కానీ ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ఏదో జరుగుతుంది, ఎక్కడో పోయేటట్లే ఉంది. చివరికి వాళ్ళ చితిని వాళ్ళే పేర్చుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంటే, అక్కడ బలోపేతం చేస్తుంటే ఆయన పవర్ ఏంది తెలుసా? గతంలో సిద్దిపేటలో పోటీ చేసిండు బీఎస్పీ నుంచి 15,000 పైచీలకు ఓట్లు సాధించిండు. తమాషానా నీకేమన్నా? అట్లాంటి నాయకులను కాపాడుకోవాలి కానీ ఇట్లా ఎవరినో తోలి అనవసరంగా గొడవలు పెడితే మీకే నష్టం కదా. అసలు మైనంపల్లి హనుమంతరావును మల్కాజ్గిరిలో ఉండమని చెప్తే అయిపోయాయి కదా. ఏంది పంచాయతీ మీకు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక మీరే మీ చాప కిందకి మీరే నీళ్ళు పోసుకుంటారు మీకు తెలియకుండానే. చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ కాంగ్రెస్ పార్టీ దినదిన గండంగా గడుస్తుంది.